ఈరోజు ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి జయంతి. ఈ జయంతి రోజున వాళ్ళ కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో వైఎస్ వివేకానందరెడ్డిని వైసీపీ వాళ్ళే హత్య చేశారు. ఆ వైసీపీ వాళ్ళు హత్య చేసినప్పటికీ ఇప్పటికీ ఎవ్వరికి శిక్ష పడకుండా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రభుత్వం మారినా కూడా నేరస్తులు యథేచ్ఛగా తిరుగుతూనే ఉంటారా? ఇంకా మా నాన్న చావుకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, దోషుల్ని ఎప్పుడు శిక్షిస్తారు అంటూ ఆమె ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. చివరికి పులివెందులకు రావాలంటే తనకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు తప్పు చేసిన వాళ్ళు భయపడాల్సిన పరిస్థితుల్లో న్యాయం కోసం ప్రశ్నించే వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి, న్యాయం కోసం భయపడాల్సిన పరిస్థితి రావడం శోచనీయము. ఇంకా ఎప్పుడు తమ తండ్రి చావుకు న్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నిస్తోంది. దీని మీద అత్యంత వివాదాస్పదం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1 year అయినా కూడా ఇంకా ఏమీ జరగట్లేదు, ఏమీ జరగకపోవడం పట్ల ఆమె తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నేరస్తులకు శిక్షలు వేయకపోతే ఇలాంటి ఇంకా అనేకం చేస్తారో అని ఆమె ఆరోపిస్తున్నారు. అందుకు సాక్ష్యంగా పులివెందుల్లో ఈరోజు జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి మీద దాడి చేయడం, ఆయనను చంపేస్తామని బెదిరించడము, ఇవన్నీ చూస్తుంటే వివేకానందరెడ్డి విషయంలో చేసిన విధంగానే ఈ దాడి కూడా ఉందని, ఇది కూడా వైసీపీ వాళ్ళు చేయలేదు అని చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవని, సో ఇలాంటి వైసీపీ దాడుల నుంచి రక్షించాలంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం వైఎస్ వివేకానందరెడ్డి పట్ల అత్యంత సానుభూతి చూపెట్టింది. ఎన్నికల్లో ఒక ప్రధాన అస్త్రంగా వైఎస్ బాబాయిని చంపిన అబ్బాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో ఇప్పుడు బాబాయిని చంపిన అబ్బాయి విషయంలో టీడీపీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, నేరస్తులకు శిక్షలు పడేటట్లు చేస్తుందా, వైఎస్ సునీతారెడ్డికి ఈరోజు న్యాయం జరిగేటట్లు వాళ్ళు హామీ ఇచ్చే పరిస్థితి ఉందా అనేది ఇవన్నీ ఇంకా తేలాల్సి ఉన్నది. సో ఏం జరుగుతుందో తెర మీద చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.